దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త. దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా BVSR హోమ్స్ వెంచర్లో ప్లాట్లు కొరకు సంప్రదించండి. వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్, స్విమ్మింగ్ పూల్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 40 అడుగుల సువిశాలమైన రోడ్లు, వాకింగ్ ట్రాక్, ప్లే గ్రౌండ్, కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా BVSR హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడండి. సంప్రదించవలసిన నంబర్లు 9505082613 శ్రీ భ్రమరా BVSR హోమ్స్. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దర్శి శాఖ ఆధ్వర్యంలో పట్నంలోని కిజీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రామానుజన్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని సత్కరించారు. సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్, కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు దన్రెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు దర్శిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఒకటి స్థాపించాము. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రోజు విద్యార్థులు చిన్నప్పటి నుండి ఏ విధంగా చదువుకోవాలి, బడిలో ఏ విధంగా ఉండాలి, హాస్టల్లో ఏ విధంగా ఉండాలి. హాస్టల్లో ఎంతమంది ఉన్నారు? మీరు అందరూ హాస్టలే. తల్లిదండ్రులు ఎవరు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఇక్కడ మీ పని మీరు చేసుకోవాల్సిందే, అర్థమైనా? అందుకని మీ పని మీరు చేసుకునే ఇది మీకు వెసులుబాటు ఉంది. ఒకప్పుడు మాకైతే ఇంటర్మీడియట్ దాకా డిగ్రీ రా కూడా మా నాన్నలేదే, తొమ్మనాలేదే, వదిలిపెట్టి వెళ్ళిపోయారనేటువంటి ఆందోళన ఉండేది. ఈ రోజు చిన్న పిల్లల వయసులో కూడా తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చి హాస్టల్ ఉంటున్నారంటే మాకంటే చాలా గ్రేట్ మీరు. ఎందుకంటే డబ్బు తల్లిదండ్రులు ఇవ్వచ్చు, గవర్నమెంట్ చదివించవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయొచ్చు. చదువుకోవాలనేటువంటి మీకు ఆ జిజ్ఞాస తప్పన ఉందంటే తల్లిదండ్రులు వదిలిపెట్టి కూడా ఒక్కసారి మా సంస్థ తరఫున మీకు కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం మీ అందరికి కూడా. ఎందుకంటే ఆ దశలో మేమున్నప్పుడు చిరిపేరు పట్టుకేసుకునే వాళ్ళం. బయటికి రావాలంటే భయం, ఒక గొప్ప చదవాలంటే భయం, కొత్త మాట్లాడాలంటే భయం. ఇంకా చదువుకుంటే చదువుంటే డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మీ లెక్కలు సారు బోర్డు మీద రాస్తా ఉంటాడు, తప్పు రాస్తాడు, కావాలని తప్పు రాస్తాడు. ఆయన తెలియక కాదు, రాక కాదు. ఆ లెక్క ఆయనకి రాక కాదు, తెలియక కాదు, కావాలని తప్పు రాస్తాడు. వీళ్ళల్లో ఎంతమంది గమనిస్తున్నారా అని 10 మంది ఎప్పుడే 10 మందిలో ఒకటి ముందలేస్తాడు. సార్ ఇది తప్పుకున్నట్టు రాసి తప్పు అంటాడు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. తగ్గిన వాళ్ళందరూ వినడం లేదు, ఏకాగ్రతతో వినడం లేదు సార్ చెప్పింది అనే దానికి టెస్ట్ పెట్టాడు. మీకు వాస్తవంగా సార్కు రాక కాదు, లెక్క చేసిన తర్వాత సూత్రం చేసిన తర్వాత లాస్ట్కి వచ్చి ఆన్సర్ ఒక్కోసారి మధ్యలో ఒక ఇండియన్ లేకపోతే చివరి ఆన్సర్ తప్పు రాయడం చేస్తాడు. దాన్ని గమనించినటువంటి వాళ్ళు ఎప్పుడైనా బ్రేక్ అవుతారు. అదేవిధంగా అలాంటి సందర్భాల్లో మీరు కూడా గురువులను బాగా ఇచ్చేసి వాళ్ళు మంచిగా వాళ్ళు ఏది మిమ్మల్ని అరిచినా కొట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ ఒకప్పుడు మేము తనలు కాలేజీ మీకు ఆ పరిస్థితి లేదు. మంచిగా ఏదన్నా సారు మందలించినా ఏదన్నా like, share, subscribe, and get notification.